హైదరాబాద్ లో రేపు జరగనున్న గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల వేడుకలకు రంగం సిద్ధమైంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువై ఉన్న శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పణతో తెలంగాణలో బోనాల ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. రేపు ఉదయమే అమ్మవారికి తొలి బోనం సమర్పణ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం అనే సంప్రదాయం కొన్న వందల సంవత్సరాల నుంచి వస్తుంది. ఈసారి కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు కూడా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మ బయలెల్లినాదో తల్లి బయలెల్లినాదో అంటూ భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా అమ్మవారికి శాఖ సమర్పించి బోనాలు భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బోనాలను కూడా గోల్కొండ కోటలో ఉన్న అమ్మవారి ఆలయానికి భక్తి శ్రద్ధలతో తీసుకెళ్లి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఆషాఢ మాసంలో వేసవి గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతువు రావడంతో వర్షాకాలంలో ఎలాంటి రోగాలు వచ్చే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే రోగాల నుంచి అమ్మవారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తుంది. విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలు జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. డప్పు చప్పులు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, ఘటాల ఊరేగింపు, రంగం కార్యక్రమాలు కూడా ప్రతి ఆదివారం గురువారం కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అయితే గోల్కొండ కోటలో కూడా ఇందుకు సంబంధించి ఈరోజు మెట్లను బొట్లతో అలంకరించే కార్యక్రమం కూడా చాలామంది మహిళలు పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేశారు. సాయంత్రం వరకు కూడా కొంతమంది మహిళలు ఇక్కడే ఉండి బోనాలకు సంబంధించిన ఏర్పాట్లు, ఈ ఆలయాన్ని అలంకరించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు జరిగిన తర్వాత ఇటు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో వచ్చే నెల 9, 10వ తేదీల్లో బోనాల ఉత్సవాలు జరగబోతున్నాయి. ఆ తర్వాత 16వ తేదీ చార్మినార్ పాత బస్తీలో ఉన్న సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాల కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో కూడా బోనాల ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ బోనాల ఉత్సవాలు అక్కన్న మాదన్న ఆలయంలో జరిగిన తర్వాత ఘటాల ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు పూర్తవుతాయి. అయితే ప్రతి సంవత్సరం మాదిగానే ఇక్కడ గోల్కొండ కోటలో ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశాన్ని ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ గారిని అడిగి తెలుసుకుని చెప్పండి, ఈసారి బోనాల ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు చెప్పండి. ఈసారి ప్రత్యేకంగా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు. మరి మొన్ననే అధికారులను పిలిపించి రివ్యూ చేయడం జరిగింది. మరి R&B వాళ్ళతో ప్రత్యేకంగా భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా భారీ క్రేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎగ్జిట్ ఇన్ అవుట్ అనేది ఒక వే ఉండే కాబట్టి ఈసారి భక్తులు అత్యధిక సంఖ్యలో రావడం జరుగుతుందని ఒక అంచనా కాబట్టి ఆ అంచనాకు తగ్గట్లుగా మేము భారీ క్రేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిట్ కూడా పెట్టడం జరిగింది ఈసారి. అదేవిధంగా మున్సిపల్ వాళ్ళు ప్రత్యేకంగా దాదాపు 400 మందితో శానిటేషన్ వర్క్ ఎప్పటికప్పుడు చెత్త చెదారం లేకుండా పారిశుద్ధ్యం చేయడానికి వాళ్ళు సన్నద్ధమయ్యారు. ఇక్కడనే ఉన్నారు వాళ్ళు కూడా. అదేవిధంగా వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా దాదాపు 1,00,000 ప్యాకెట్లు ఇప్పుడే డంప్ చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం కూడా పెద్ద ఎత్తున సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా వాటర్ ట్యాంకులు మహిళలు బోనాల పండుగ అంటే మహిళలు కాబట్టి మహిళలకు ఎలాంటి సౌకర్యం కలగకుండా వంటకు కానీ దేనికి కానీ ఏ లోటు లేకుండా మరి వారికి మంచినీటి సదుపాయం కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో 2 లక్షల నుంచి దాదాపు 15 నుండి 20 లక్షల భక్తులు అమ్మవారి దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ వారికి భక్తులకు తగ్గట్టుగానే మేము సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేక దృష్టి కూడా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మాకు 2 కార్పొరేటర్లు ఉన్నారు. ప్రత్యేకంగా 2 కలిసి గుడి మల్కాపూర్ మరియు జియాగూడ కార్పొరేటర్ 200 మందిని ఈ వాలంటీర్స్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా ఏరియాలు డెవలప్మెంట్ 50 మంది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు 1000 మంది వాలంటీర్స్తో పెద్ద ఎత్తున భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా కూడా అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ భక్తులకు ఉండాలని కూడా కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా 500 మంది కళాకారులను పెట్టి పెద్ద ఎత్తున ప్రపంచ దృష్టి కూడా ఈ యొక్క గోల్కొండ బోనాలను చూసే విధంగా ఇది మొత్తంగా శేఖర్ గారు చెప్తున్న అంశాలు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ప్రతి గురువారం ప్రతి ఆదివారం కూడా గోల్కొండ కోటలోని మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుందని, దీనికి సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.